ఈరోజు మనమండి తిరుమల తిరుపతి దేవస్థానం న్యూ యూజర్ ఐడి ఎలా ఓపెన్ చేయడం గురించి తెలుసుకుందామండి. మొట్టమొదటిగా మనం గూగుల్లోకి వెళ్ళేసి టీటీడీ అనేసి టైప్ చేసి అంటే ఇలా వస్తుందండి. ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ అందులోకి వద్దండి. తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ పోర్టల్ ఇందులోకి వెళ్దామండి. ఇందులోకి వెళ్ళినప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ యూజర్ ఐడి రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే నేరుగా యూజర్ ఐడి కొట్టండి, పాస్వర్డ్ కొట్టండి, క్యాప్చా కొట్టేసి లాగిన్ అయిపోవచ్చు అండి. ఇక్కడ మనం న్యూ యూజర్స్ కాబట్టి ఇక్కడ న్యూ యూజర్స్ సింగప్ అనేది కదండి, ఇక్కడ క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి. ఇక్కడ మీకు చాయిస్ ఫోటో మీకు ఏ కావాలంటే అది చాయిస్ మీ ఇష్టంకి వచ్చిన ఫోటోని పెట్టుకోవచ్చు అండి. అలాగండి ఫస్ట్ నేమ్ ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఏముంటుందండి అది రాసుకోండి. ఇక్కడ లాస్ట్ నేమ్ మీకు నచ్చింది ఇక్కడ టైప్ చేసుకోండి. ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఏదైతే అది పెట్టుకోండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ మీకు నచ్చిన డేట్ ఆఫ్ బర్త్ నచ్చింది కదండి. మీ ఆధార్ కార్డులో ఏది ఉంటుందో అది పెట్టుకోండి. ఆల్రెడీ నేను ఇవంతా చేశాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. మీ అడ్రస్ ఫస్ట్ లైన్ విలేజ్ అయితే విలేజ్, సెకండ్ లైన్లో పోస్ట్ అయితే పోస్ట్ పెట్టచ్చండి, తహసీల్ పెట్టచ్చండి. సిటీకి వచ్చినప్పుడు మీ తహసీల్ కానీ డిస్టిక్ కానీ సంథింగ్ పెట్టచ్చండి. అలాగే ఇక్కడ వస్తే కంట్రీ మనం ఇండియన్స్ కాబట్టి ఇండియా కూడా చేయాలండి. స్టేట్ మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్లో క్లిక్ చేస్తామండి. అలాగే పిన్ కోడ్ మీ సంబంధించిన పిన్ కోడ్ నొక్కితే సరిపోతుందండి. ఇక్కడ సెలెక్ట్ ఫోటో ఐడి ప్రూఫ్ అంటే మనకు ఏది ఫోటోతో పాటు ఉన్నటువంటి ఐడి ప్రూఫ్. ఇప్పుడు ఎక్కువగా ఆధార్ కార్డు ఉంది కాబట్టి మనం ఆధార్ కార్డుని సెలెక్ట్ చేసుకున్నామండి. ఇక్కడ ఫోటో ఐడి కార్డ్ నంబర్ దానిపైన ఆధార్ నంబర్ ఏది ఉంటుందో మనం దాన్ని వేస్తామండి. అది వేసిన తర్వాత యూజర్ నేమ్ ఇక్కడ ఏం రాస్తున్నారు చదవండి. యూజర్ నేమ్ మోస్ట్ బి ఏ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ కాబట్టి మన సొంత ఫోన్ అయితే మన ఫోన్లోనే ఉంటుంది మన ఈమెయిల్ ఐడి కాబట్టి అదే ఇచ్చుకున్నా పర్లేదు, లేకపోతే వ్యాలిడ్ ఉండేది ఏదైనా ఇచ్చుకున్నా పర్లేదండి. ఇక్కడ ఇచ్చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. మీకు నచ్చిన పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. కానీ పాస్వర్డ్ ఇక్కడ ఫస్ట్ ఏంటంటే పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు దీంట్లో ఆల్ఫాబెటిక్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, సింబల్ సైన్ ఉండాలండి, అలాగే నంబర్స్ ఉండాలండి. ఇలా పాస్వర్డ్ని సేమ్ పాస్వర్డ్ కింద ఇచ్చేయాలండి. అలా ఇచ్చేసి ఇక్కడ 2+7 వేస్తే 9 వస్తుంది కాబట్టి ఇక్కడ కంటిన్యూ కింద కొట్టేస్తే కంటిన్యూ. మనం ఇక్కడ అంత తప్పు నింపాం కాబట్టి ఇలా చూపిస్తుందండి. మనం కరెక్ట్ నింపామంటే ఇలా చూపించకుండా కంటిన్యూ అయిపోతుంది. కంటిన్యూ చూడండి. మనం కంటిన్యూ మీద క్లిక్ చేసిన అంటే ఓటీపీ వస్తుందండి. మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలని నా మొబైల్లో ఉంది కాబట్టి 19669 అండి. చూడండి 19169 అండి. అది మనం ఇప్పుడు 19166 అండి. ఓకే, దీని మీద కొట్టేసామంటే రీసెట్ వెరిఫికేషన్ ఈమెయిల్ మన ఈమెయిల్ ఐడికి వెళ్ళిపోతుందండి. ఇక్కడ మనకు ఈమెయిల్ ఐడిలోకి మెసేజ్ వస్తుందండి. మనం ఈ విధంగా మెసేజ్ వస్తుంది, టికెట్స్ అనేసి వస్తుంది. అక్కడ దాంట్లో ఓపెన్ చేసామంటే ఇలా క్లిక్ హియర్ అని ఉంటుంది. మొట్టమొదట ఇక్కడే మనము ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ ఎంటర్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, అక్కడ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఐడి పాస్వర్డ్ క్యాప్చా కొట్టి లాగిన్ చేసినట్టు లాగిన్ అయిపోతుందండి. అక్కడ మనకు ఈ సేవలు, స్పెషల్ దర్శనం, స్పెషల్ ఎంట్రీ దర్శనము, అకమెండేషను, సేవ, ఎలక్ట్రిక్ దీపం, కళ్యాణ మండపము, కళ్యాణ వేదిక, హుండీ, ఈ విధంగా డొనేషన్, ఈ విధంగా అన్ని ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మనకి ఏది కావాలంటే సేవలోకి వెళ్ళినా అంటే ఏ సేవ చేయించుకోవాలనేది మొత్తం వస్తుందండి. ఈ విధంగా అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.